ఆడోళ్లకు బంగారం అంటే ఆరో ప్రాణం లెక్క. బంగారం అసొంటి భర్త అని భర్తను కూడా బంగారంతోటే పోలుస్తుంటారు. బంగారం అనుకునే భర్త ఆ బంగారం కొనియాలని పట్టుబట్టి జాగారాలు చేసేటోళ్ళు కూడా మస్తు మంది ఉన్నారు లోకం మీద. ఇక ఇప్పుడున్న రేట్లకైతే నెలకు 20-30 వేల జీతం ఎత్తేటోళ్ళు తులం కాదు, అర్ధ తులం కాదు, పావులెత్తు ఈసమెత్తు కొనుడు కూడా మస్తు కష్టం ఉన్నది వాళ్ళ. అసోంటి బంగారం ఫ్రీగా ఇస్తున్నారంటే నమ్ముతారా? అడ్రస్ పెట్టు ఇప్పుడే పోతాం అని అంటున్నారులే. మీరు పోయే వరకు ఉంటుందో ఉండదో మరిగా చూసుకోర్రి. పునుగు బజ్జీలు పుణ్యానికి ఇస్తామంటే సచ్చినోడు లేచచ్చిండన్నట్టు బంగారం బిల్లలు పుణ్యానికి ఇస్తామంటే ఊకుంటారా? ఎట్లచ్చిరో చూడు మహిళామణులు. చూస్తున్నారా? అదృష్టానికి అగ్ని పరీక్ష పెట్టుకుంటూ వచ్చిన ఈ మహిళామణుల జాతర ఎట్లుందో. వందలు కాదు, వేల మంది వచ్చిర్రు. మరి ఫ్రీగా బంగారం వచ్చుడంటే వట్టి ముచ్చట్న. 30 కిలో బంగారాన్ని లక్కీ డ్రా తీసి 1200 మందికి పంచి పెడుతుర్రు. ఇట్లా వరలక్ష్మి వ్రతంలో లక్ష్మీదేవి అమ్మవారి రూపమున్న బంగారు బిల్లను పెట్టుకుంటారు కదా, అట్లా వ్రతంలో పెట్టుకునేటట్టు ఆ 30 కిలో బంగారాన్ని 1200 మందికి పంచేటట్టు 1/2 గ్రాము చొప్పున వరలక్ష్మి రూపమున్న బంగారు బిల్లలు వేయించిండు బీజేపీ లీడర్ రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావు అనేగి అన్న. 110 బిళ్ళలు 1 గ్రాము బంగారాన్ని నేను డ్రా తీసి విజేతలకు అందజేయడం జరిగింది. శ్రావణ మాస శుక్రవారం నాడు వరలక్ష్మి పూజ చేసుకోవడానికి. నిరుడు కూడా 1/2 కిలో బంగారాన్ని ఇదే తీర్ల బిల్లలు చేసి డ్రా తీసి పంచిపెట్టిండు. ఈ తాప కూడా 20,000 మంది ఆడోళ్లు లక్కీ లాటరీ షిట్టీలు రాసి డబ్బాలేసిరట. ఆ డబ్బాను ఊపి షిట్టి తీస్తే ఎవరికొస్తే వాళ్ళకు వరలక్ష్మి అమ్మవారి రూపం ఉన్న 1/2 గ్రాము బంగారం బిల్ల చేతిలో పెడుతుర్రు. మొత్తం బంగారానికి 70 లక్షల ఖర్చు పెట్టిండట శ్రీనివాసరావు అన్న. డ్రాల గెలిచిన వాళ్ళ ముఖాలైతే బంగారం మూలిగా మెరిసినాయి. వాళ్ళ చేతుల సంచులు అభినందన పత్రాలు పట్టుకొని గ్రూప్ ఫోటో దిగిర్రు కూడా. కిస్మతు నమ్మలక్కలంతీగా. తూర్పుగోదావరి జిల్లా గోకవరం కాడైంది ముచ్చట. ఇక పేరెళ్ళనోళ్ళంతా బ్యాడ్ లక్, బెటర్ లక్ నెక్స్ట్ టైం అని వాళ్ళే సర్ది చెప్పుకున్నారట. అయినా 1 గ్రాము వరలక్ష్మి రూపేంది, మా ఇంటి ఆయనను 2 గ్రాములతో చేపియమంట అని వాళ్ళ బ్యాడ్ లక్ ను భర్తల మీద రుద్దే ప్రయత్నం చేసేందుకు కొంగులు చెక్కుకుంటా ఇంటికి పోయిరట.